సాగర్, నర్మదా వాళ్ళైతే జీలకర్ర బెల్లం ఒకరు తలపై ఒకరు పెట్టుకొని ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక జీలకర్ర బెల్లం పెట్టేశాక మెడలో తాళైతే సాగర్ కడుతూ ఉంటాడు. ఇక నర్మదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సాగర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళు తాళిబొట్టు కొడుతూ ఉండగా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక అలా చేసిన తర్వాత రామరాజు, వేదవతి వాళ్ళు అయితే చంచలమ్మ చేస్తున్న సామూహిక వివాహాలకి అటెండ్ అయ్యి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు తాళి కడుతున్న సమయంలో. ఇక పంతులు చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక సాగర్ వాళ్ళైతే ఒకరినొకరు మెడలో దండలు మార్చుకుంటూ పెళ్ళి అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారు. అలా పెళ్ళి పూర్తి చేసుకొని ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో ధీరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హమ్మయ్య ఒక గండం గట్టెక్కింది, ఇక వీళ్ళని ఎవరు విడదీయలేరు అని అయితే మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. ఇక అందరికైతే ఆశీర్వదించమని సాగర్, నర్మదా వాళ్ళైతే నమస్కరిస్తూ ఉంటారు. ఇక వేదవతి, రామరాజు వాళ్ళైతే అందరినీ దీవిస్తూ ఉంటారు. చంచలమ్మతో సహా అందరూ వాళ్ళని దీవిస్తూ ఉంటే నర్మదా అయితే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. సాగర్, మనం ఎలా అయినా మీ అమ్మ వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేత అంటూ ఉంటుంది నర్మదా. అలా అనగానే ఒకసారిగా సాగర్ షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నర్మదా అనేది అంటూ ఉంటాడు. అవును సాగర్, మీ నాన్న వాళ్ళతో ఎలా అయినా ఆశీర్వాదం తీసుకుందాం, మా అమ్మ వాళ్ళతో ఎలా అవ్వలేదు, మీ అమ్మ వాళ్ళతోనైనా తీసుకుందాం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధీరు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక సాగర్ అయితే వాళ్ళందరిలో కలిసిపోయి లోపలికైతే వెళ్తూ ఉంటాడు. అలా లోపలికి వెళ్ళి వాళ్ళందరిలో కలిసిపోయి వాళ్ళ అమ్మ నాన్నల ఆశీర్వాదం కోసమైతే లోపలికి వెళ్తూ ఉంటాడు సాగర్. ఇక రామరాజు, వేదవతి వాళ్ళైతే అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక సాగర్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే ఆశీర్వాదం కోసమైతే వాళ్ళకి తెలియకుండా నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక సాగర్ వాళ్ళ అమ్మ నాన్నకి పెళ్లి చేసుకొని అడ్డంగా దొరికిపోతాడా?